క్షమించే విషయంలో నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండు. నీకు ఏదన్నా కాపాడమని దేవుడు ఒక వస్తువుని కానీ లేకపోతే ఏదైనా నీకు ఇచ్చినప్పుడు దాని విషయంలో నమ్మకంగా ఉండు. నీవు ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటే దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? ఆయన సంతోషంలో పాలిస్తాడు, ఆయన రాజ్యంలో వారసత్వాన్ని ఇస్తాడు, ఆయనతో పాటుగా కూర్చుండబెట్టుకుంటాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ విషయాల్లో నువ్వు తక్కువగా కనపడ్డావో తప్పకుండా తీర్పు అనేది ఎదుర్కొంటావు. వెలుపటి చీకట్లోనికి పడవేస్తాడు దేవుడు. అక్కడ ఏముంటుంది? ఏడుపు, పండ్లు కొరుకుట, సంతోషం అనేది ఉండదు. అంత దుఃఖమే, అంత వేదనే. ఆ వేదన ఏదో ఎక్కడే అనుభవించి దేవుని సన్నిధిలో రోధించి నీ వారిని నువ్వు రక్షించుకొని నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ నమ్మకంగా జీవిస్తే ఆయన నిత్య రాజ్యంలో నిత్య సంతోషంలో నీవు ఉంటావు. హల్లెలూయా. అలా లేని పక్షంలో దేవుని యొక్క తీర్పును నువ్వు ఎదుర్కొంటావు. దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. ఎందుకు అనంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. మరలా చెప్పండి, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆయన తప్పకుండా వస్తాడు. చాలా కాలం నుంచి మాటలు వింటున్నామండి, మా చిన్నప్పటి నుంచి మాటలు వింటున్నామండి, ఆయన ఇంకా రావట్లేదండి అనుకునేవారు కూడా ఉంటారంట. అది కూడా రాయబడింది వాక్యంలో, అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఆలస్యం చేయబడుతూ ఉంది అంటే నీ పిల్ల తరాల వరకు వారందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. నీ ముందు ఉన్న వారందరూ రక్షించబడాలి, వారికి నీ సువార్త వినపడాలి, వారు రక్షణలోనికి నడిపించబడాలి. ఇదిగో నీ బంధువులు ఉన్నారే, నీ తోటివారు ఉన్నారే, నీ స్నేహితులు ఉన్నారే, నీ కుటుంబంలో ఉన్నారే, ప్రతి ఒక్కరు అందరు ఇక్కడ లేరు కదా, అందరు రక్షించబడలేదు కదా, అందరు దేవుని మందిరంలో లేరు కదా, వారందరూ దేవుని మందిరంలో చేరాలని దేవుని ఆశయం ఉన్నది. ఒకానొక సమయం వస్తుంది, తప్పకుండా ఆయన దండం పట్టుకొని వస్తాడంట దండించడానికి. ఆ రోజుల్లో ఆ తీర్పులో నేను నా కుటుంబం ఉండకూడదు ప్రభువా, నీ రాజ్యానికి వారసులం కావాలని మనం అందరం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు